అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కుల వివక్ష ఘటన వెలుగు చూసింది. శవాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దు అంటూ అడ్డుకున్నారు అగ్రవర్ణాల వ్యక్తులు. పంట పొలాల్లో నుంచి తీసుకువెళ్లాలి అంటూ తేల్చి చెప్పారు. దీంతో అంతిమయాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పి గన్నవరం మండలం కందాలపల్లిలో 4 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో వేసిన రోడ్డుపై తమనే వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పి ఎస్సీలు వాపోతూ ఉన్నారు. ఈ దారుణంపై ఎస్సీ సంఘాలు చేసిన ఆందోళనలతో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు అధికారులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కందాలపల్లికి చెందిన కాటు శ్రీనివాస్ ఈ నెల 16న చనిపోయారు. ఆయన మృతదేహాన్ని అంతిమ సంస్కారాలు పూర్తి చేయడానికి అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా ఆ డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటే మరో సామాజిక వర్గం వాళ్ళు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా తమ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనే జరిగిందంటున్నారు ఎస్సీలు. అప్పుడు కూడా పంట పొలాల్లో ఇంచే శవాన్ని మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశామని, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవడం దారుణమని వాపోతున్నారు. ప్రస్తుతం ఈ వివక్ష విషయం తెలిసి గ్రామానికి వెళ్లారు మాజీ ఎంపీ హర్షకుమార్. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చావు ఘటనల్లో కూడా మానవత్వం చూపకపోతే ఎలా అని ప్రశ్నించారు. బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయినోడు బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ శవాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా శవాల్ని మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలోని తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లోని తీసుకెళ్ళకూడదు అని ఆంక్షలు పెడుతున్నారంటే ఎక్కడున్నాం?